నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిపిఎస్, యూపీఎస్, జీపీఎస్ లాంటివి కాకుండా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీటీఎఫ్ మండల కార్యదర్శి మాలాది నాగరాజు అన్నారు. ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం నందు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా వారి డిమాండ్స్ పై నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర కేబినెట్లో నిర్ణయించిందని, ఈ పథకం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. సిపిఎస్, యూపీఎస్, జీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం ఒక్కటే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మెరుగైందని, ఉద్యోగుల నెలవారీ జీతం నుంచి ఎటువంటి పైకం వసూలు చేయకుండా దశాబ్దాల తరబడి ఈ పాత పెన్షన్ విధానం అమలులో ఉండేదని, దీని స్థానంలో అమలులోకి వచ్చిన సిపిఎస్ పథకానికి అందరూ వ్యతిరేకిస్తున్నారని నాగరాజు తెలిపారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర బిల్లు మేరకు పాత తాలూకా కేంద్రంలో ఈరోజు సిపిఎస్ రద్దు వ్యతిరేకంగా సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి మా ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు అన్ని తాలూకా కేంద్రాలు చేస్తున్నాము. మరి కేంద్ర ప్రభుత్వం 1/9/2004 ఈ రోజున సెప్టెంబర్ 1వ తారీఖున పాత పెన్షన్ విధానం రద్దు చేసి ఓపీఎస్ అని చెప్పి సిపిఎస్ అని కంట్రిబ్యూటరీ పెన్షన్ కొత్త స్కీమ్ పెట్టింది. దానివల్ల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. దాన్ని వెంటనే రద్దు చేయాలని మేము దశల వారీగా గత 20 సంవత్సరాల నుంచి మేము తీవ్రంగా ఉద్యమం చేస్తున్నాము. కానీ కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయకుండా మళ్ళీ జీపీఎస్ అని, ఇప్పుడు కొత్తగా మళ్ళీ యూపీఎస్ అని చెప్పి కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఉద్యోగస్తుల మీద బలవంతంగా రుద్దుతున్నారు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఒక 5 సంవత్సరాల పాటు వాళ్ళు సేవ చేస్తే వాళ్ళకి జీవితాంతం పెన్షన్ వస్తుంది. మరి యొక్క ఉద్యోగులు, ఉపాధ్యాయులు 30 సంవత్సరాలుగా మరి గవర్నమెంట్ సేవ చేస్తున్నా కూడా వాళ్ళకి ఏ విధమైన పెన్షన్ ఇవ్వకుండా మేము ఇచ్చిన మా డబ్బులే మాకు ఇస్తూ వాటిలో షేర్లు పెట్టి మేము వస్తే ఇస్తాము, లేకపోతే మేము అంతే వచ్చిన బట్టే తీసుకోండి అని చెప్పి మమ్మల్ని బలవంతంగా రుతున్నారు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏపీటీఎఫ్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ మాకు పాత పద్ధతే ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తలపెట్టిన మరి నిరసన కార్యక్రమానికి మరి అద్దంకి పాత తాలూకా కేంద్రాల్లో మరి విచ్చేసిన ఏపీటీఎఫ్ నాయకులకు వందనాలు. మరి ఇది సిపిఎస్ విధానాన్ని మరి బలవంతాన వృద్ధి అనేక ఉద్యమాలు చేస్తున్నా కానీ దానికి అనుగుణంగా పోయిన గవర్నమెంట్ ఏమో జీపీఎస్ అని, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమో మళ్ళీ యూపీఎస్ అని కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి మరి 50% ఏదో ఇస్తామని మభ్యపెడుతూ మమ్మల్ని సిపిఎస్ని రద్దు చేయమనంటే దానికి వ్యతిరేకం కాకుండా దానికి ప్యారలల్గా మరొకటి యూపీఎస్ అని ప్రవేశపెట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అందువల్లనే మేము దశల వారీగా ఉద్యమాలు చేయడానికి ముందుకొచ్చాము ఏపీటీఎఫ్ తరఫున. ఆ కార్యక్రమంలో భాగంగా 1వ తారీఖున పాత తాలూకా కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ మరి ఇది రద్దు చేయకపోతే ముందు ఇంకా భవిష్యత్తులో ఉధృతంగా చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీటీఎఫ్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఇప్పుడు ప్రభుత్వాలు గత ప్రభుత్వం జీపీఎస్ విధానాన్ని, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం యూపీఎస్ అనే విధానాన్ని తీసుకొస్తున్నాయి. 2004 తర్వాత ఉద్యోగాల్లో నియమితులైనటువంటి అందరి ఉద్యోగులకి సిపిఎస్ విధానాన్ని తీసుకొస్తూ పార్లమెంట్లో చట్టం చేశారు, పాత విధానాన్ని రద్దు చేసి. ఆ తర్వాత ఎన్నో ఉద్యమాలు చేపట్టినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు ఉద్యోగుల పట్ల భిన్నమైన వైఖరిని అవలంబిస్తున్నాయి. ఒక్కొక్క ప్రభుత్వము అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత మరొక విధంగా ఉద్యోగులకు ఏ విధంగానటువంటి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మరి నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయి. ఇది చాలా ఖండించవలసిన విషయం. ఉద్యోగస్తులు, వయోవృద్ధులకు కూడా ఈరోజు పెన్షన్ గ్యారంటీ ఉంది. ఒక వయసు దాటిన తర్వాత ఉద్యోగస్తులు మాత్రం 30 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికి కూడా వాళ్ళకి పెన్షన్ గ్యారంటీ లేకుండా ఉంది. ఇది సరైన విధానం కాదు. ప్రతి ఒక్కరు కూడా వృద్ధాప్యంలో ఒక భరోసా అనేది ఉండాలి. మరి అటువంటి భరోసా వృద్ధులకి,
వికలాంగులకి ఇంకా ఒంటరి మహిళలకి వీళ్ళందరికీ కల్పిస్తున్న ప్రభుత్వం ఉద్యోగస్తులను మాత్రం నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి ఈ విధానాన్ని మేము ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాత తాలూకు కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. పునరుద్ధరించాలి ఓపీఎస్ని. తుఫాన్ ప్రభావంతో ఎక్కడా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అద్దంకి మండలంలో సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కొన్ని సురక్షిత ప్రాంతాలను సిద్ధం చేశారని అద్దంకి మండల ప్రత్యేక అధికారి భీమయ్య తెలిపారు. ఆదివారం అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి భీమయ్య, ఎంపీడీఓ దేవసేన కలిసి తుఫాన్ ప్రభావంపై చర్చించుకుని అద్దంకి మండలంలో ఉన్న పలు గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా భీమయ్య మాట్లాడుతూ అద్దంకి మండలంలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వలన ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు అని, లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలకు ఇబ్బందులు కలిగితే సురక్షిత ప్రాంతాల్లోకి తరలించేందుకు సిద్ధంగా ఉన్నారని, గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని వారికి అందిస్తున్నారని భీమయ్య చెప్పారు. గ్రామాలలో ఎక్కడైనా సమస్యలు ఉంటే పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకుని రావాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి, బాపట్ల జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అద్దంకి మండల పరిధిలోని అన్ని గ్రామాల యందు ఈ వర్షపాతం వలన ఏదైనా సంభవించి ఉండి ఏదైనా డ్యామేజెస్ సంభవించి ఉన్నాయేమోనని అన్ని గ్రామాలను నేను పర్యటించి ఉన్నాను. అయితే ఎక్కడ కూడా ఎటువంటి అసాధారణమైన ఇవి జరిగి ఉండలేదు, నష్టాలు ఏమీ జరిగి ఉండలేదు. నేను చూసిన వరకు నాకు తెలిసిన పరిస్థితి. ఏదైనా జరిగితే అలర్ట్గా ఉండటం కోసం పంచాయతీ కార్యదర్శుల్ని, సిబ్బందిని సిద్ధంగా ఉండమని ఆదేశాలు ఇచ్చి ఉన్నాము. వారందరూ కూడా అందరికీ అందుబాటులో ఉంటారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు హెడ్ క్వార్టర్స్లోనే ఉన్నాను. అన్ని గ్రామాలు పర్యటించడం జరిగింది. నేను చూసిన వరకు అన్నీ బాగానే ఉన్నాయి. రోడ్లు ఏం దెబ్బతినలేదు, ఇళ్ళు కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడ కూడా ఏమీ ప్రాబ్లం లేదు. నీళ్లు స్టాగ్నేషన్ కూడా లేదు. మామూలు తుఫాను షెల్టర్ కేంద్రం ఉంది సింగరకొండపాలెంలో, అక్కడ ఉన్నాయి కదా, వాటిల్లోకి అయితే అంత అవసరం ఇప్పటికీ రాలేదు. ప్రస్తుతానికి అందరికీ అంతా సేఫ్గానే ఉంది, నార్మల్గానే ఉంది కండిషన్. వర్షం కూడా తగ్గింది, తగ్గుముఖం పట్టింది. అయినా కానీ అలర్ట్గా ఉన్నామన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకవేళ ముందు వర్షం పెరిగినా, దానివల్ల ఏదన్నా విపత్తు వచ్చినా అలర్ట్గా ఉండమని కార్యదర్శుల్ని, సచివాలయ సిబ్బందిని అందరినీ మెసేజెస్ ఇచ్చి అలర్ట్ చేశాము. వాళ్ళు కూడా అందుబాటులోనే ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నేను నా పేరు భీమయ్య, డిఎఫ్ఓ బాపట్ల, అద్దంకి మండలం స్పెషల్ ఆఫీసర్. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గత 3 రోజులు 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకి స్పెషల్ ఆఫీసర్గా ఎవరి మండలాలకి అలాట్ చేసామో వాళ్ళు వెళ్ళి అక్కడ ఏమన్నా వర్షం ద్వారా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేదా చూసుకొని ఏమైనా రిపోర్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం అద్దంకి మండలం మొత్తం చాలా ఏరియా తిరిగాము. ఎక్కడ ఎటువంటి వరదలు కానీ ఏమైనా వచ్చినట్టు లేదు, సాధారణంగానే ఉన్నాయి. ఇంకా ఏమైనా ఫోర్కాస్ట్ ఈరోజు కూడా ఉందా అన్నారు. ఒకవేళ ఉంటే వాటిని కూడా మేము అధిగమించడానికి ఏమైనా ఇబ్బందులు అయితే సెటిల్ చేయడానికి అన్నీ సర్వే చూసుకొని రెడీగా ఉన్నాము. అలాంటి ఇబ్బందులు ఏమి కలగకుండా చూస్తామని తెలియజేస్తాము. మీరు వచ్చారు కదా, తుఫాన్ ప్రభావంతో గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అద్దంకి గుండ్లకమ్మ నదిలోకి నీరు చేరడంతో నిండు కుండను తలపిస్తోంది.
మొన్నటి వరకు గుండ్లకమ్మ నది ఎడారిలా తలపిస్తుండటంతో వర్షాల కారణంగా గుండ్లకమ్మ నదికి జలకళ వచ్చింది. ఇసుక కోసం గుండ్లకమ్మ నదిలో భారీ స్థాయిలో గుంతలు తవ్వగా వరద ప్రభావంతో గుంతల్లోకి వర్షపు నీరు చేరింది. గుండ్లకమ్మ నదిలో నీటి ప్రభావం కొనసాగుతుంది. భారీ వర్షాల కారణంగా వంతెనపై నుంచి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ సిబ్బందిని రాత్రి సమయంలో ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించారు. ఇదిలా ఉండగా గ్రామ శివారుల్లో వాగులు, వంకలు, పంట కాలువల్లో వర్షపు నీరు పారుతుంది. పంట పొలాల్లో అయితే వర్షపు నీరు నిల్వ ఉండడంతో చెరువులా కనిపిస్తుంది. రానున్న 24 గంటల్లో అద్దంకి ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా అద్దంకి పట్టణంలోని అభ్యుదయ నగర్ కాలువకట్ట మీద ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగిపోయాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వరుసగా 5 విద్యుత్ స్తంభాలు విద్యుత్ వైర్లతో సహా పడిపోవడంతో స్థానికులు తక్షణమే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన వచ్చి సరఫరా నిలిపివేశారు. తక్షణమే విద్యుత్ స్తంభాలు వేసే పనులు ప్రారంభించారు. ఇటీవల కాలువకట్టుకి ఇరువైపులా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయగా కురుస్తున్న వర్షాల కారణంగా కుంగి పడిపోయాయి. ప్రజలు తిరిగే ప్రాంతాల్లో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు చూడాలని స్థానికులు కోరుతున్నారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం ఆవరణంలో జరుగుతున్న రాతిముఖ మండపం నిర్మాణానికి అద్దంకి మండలం కొంగపాడు గ్రామానికి చెందిన కమ్మ నాగేశ్వరరావు, వెంకట సుజాత దంపతులు 1,116,000 రూపాయలు విరాళంగా ఆదివారం కార్యాలయంలో ఉన్న సిబ్బందికి చెక్కు రూపంలో అందజేశారు. ఉద్యోగం అన్న తర్వాత బదిలీలు, పదవి విరమణలు సహజమని అద్దంకి ఎంఆర్ఓ శ్రీచరణ్ అన్నారు. అద్దంకి ఎంఆర్ఓ కార్యాలయంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమణారావు ఉద్యోగ విరమణ సందర్భంగా సభను ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ శ్రీచరణ్, డిటి సుధా, ఆర్ఐ శంకర్, వీఆర్ఓలు కలిసి రమణారావు దంపతులను ఘనంగా సత్కరించారు. రమణారావు రెవెన్యూ శాఖలో 33 సంవత్సరాలు కష్టపడి పనిచేసి నేడు ఉద్యోగ విరమణ చేయడం బాధాకరంగా ఉందని ఎంఆర్ఓ శ్రీచరణ్ తెలిపారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.